శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన యుగధర్మం అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 14/8/1981 ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించబడింది. మరి కథలోకి వెళదామా? జగన్నాథం ఈరోజు కూడా రాలేదు అన్నాను. 1 తారీఖున పెన్షన్ తీసుకునేందుకు ట్రెజరీకి వచ్చాడు. చాలా నీరసంగా ఉన్నాడు. జ్వరం వస్తుందని చెప్పాడు అన్నారు శర్మగారు. ఏమాత్రం సులువుగా ఉన్నా రాక మానడు అన్నారు సీతారామయ్య గారు. మేము అంటే రిటైర్ అయిన వాళ్ళం మొత్తం 6 ప్రతిరోజు సాయంత్రం జగన్నాథ స్వామి ఆలయం వద్ద కలుసుకుంటూ ఉంటాం. ఆ ఆలయ ప్రాంగణంలో దాదాపు ప్రతిరోజు ఏవో ప్రసంగాలు, ఉపన్యాసాలు ఉంటాయి. చీకటి పడే వరకు అక్కడ కాలక్షేపం చేసి ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోతాం. మాకందరికీ అదో కాలక్షేపం. ఆ రోజు సాయంత్రం తిరిగి వస్తూ ఉంటే జగన్నాథాన్ని చూడాలని అనిపించింది. కడపలో పనిచేసేటప్పుడు మేము జగన్నాథము ఒకే ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. ఒకే కుటుంబంలా మసిలేవాళ్ళం. ఆ తర్వాత అక్కడి నుంచి మాకు బదిలీలయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే చాలా ఊళ్ళు తిరిగిన మేము ఆఖరణ కాకినాడలోనే రిటైర్ అయ్యాం. జగన్నాథం ఇంటి గుమ్మంలో 6 ఏళ్ల అబ్బాయి, వారి మనవడు ఎదురయ్యాడు. బాబు, తాతగారు ఉన్నారా అడిగాను. ఆ ఉండక ఎక్కడికెళ్తారు విసుగ్గా అనేసి వీధిలోకి తుర్రుమన్నాడు. ఆ అబ్బాయి జవాబుకి విస్తుపోతూ గుమ్మం ముందు నిలబడిపోయాను. తలుపు వారగా వేసి ఉన్నాయి. పేరు పెట్టి పిలవడమా లేక తలుపు తోసుకొని లోనికి వెళ్ళడమా అని ఆలోచిస్తూ ఉంటే జగన్నాథం సతీమణి బత్తాయి తొక్కలు పారవేయటానికి తలుపు తీసుకుని వీధిలోకి వచ్చింది. నన్ను చూసి గుమ్మంలోనే ఆగిపోయింది. జగన్నాథం ఉన్నాడా అమ్మా అడిగాను. ఆమె 1 అడుగు వెనక్కి వేసింది. లోనికి వెళ్ళడానికి ఖాళీ ఇస్తూ ఉన్నారు రండి అంది. గదిలో జగన్నాథం నులక మంచం మీద పడుకొని ఉన్నాడు. చాలా నీరసంగా ఉన్నాడు. మంచం కింద పండరసం తాగిన గ్లాసు, 2 మందు సీసాలు ఉన్నాయి. నన్ను చూసి కళ్ళతోనే పలకరించాడు. నీకు సుస్థిగా ఉన్నట్లు ఇప్పటి వరకు తెలీదు సుమి అన్నాను. 2 బత్తాయి పళ్ళైనా తీసుకొని వెళ్ళనందుకు సిగ్గుపడ్డాను. శక్తిని అంతటినీ కూడా తీసుకుని కూర్చోవాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు. లేవద్దు అన్నాను. అక్కడనే ఒక స్టూలు అతని మంచానికి దగ్గరగా వేసుకుని కూర్చున్నాను. ఏమిటి సుస్థి అడిగాను. ఏదో సైగ చేశాడు. నాకు అర్థం కాలేదు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. పక్క గదిలో నుంచి మాటలు వినిపించసాగాయి. పెద్ద మరిది గారు 3 నెలల నుంచి పంపించటం మానేశారు. చిన్న మరిది గారి నుంచి మనీ ఆర్డర్ ఇంకా రాలేదు. 15వ తారీఖు వచ్చింది. ఆఖరి మరిది డబ్బు పంపకపోతే పాయ. ఉత్తరాలకైనా జవాబు రాయడు. ఇక్కడ ఎలా గడుస్తుందనుకుంటాడో. మాకు మాత్రం పిల్లా పీచు లేరా? పెద్ద కొడుకైనంత మాత్రాన అందరినీ పోషించాల్సిన బాధ్యత ఆయన ఒక్కరి మీదే ఉందా? మీ అబ్బాయికి వేలకు వేలు జీతం వస్తుందనుకుంటున్నారా? విసుక్కుంటోంది జగన్నాథం కోడలు. రాంబాబు ఏవో ఇబ్బందుల్లో ఉంటాడు. శేషు ప్రతి నెల 5వ తారీఖు కల్లా పంపించేవాడు. ఎంచేతనో ఇంకా పంపలేదు. క్యాంపుల్లో ఉన్నాడేమో. సర్ది చెప్పాలని ప్రయత్నిస్తోంది జగన్నాథం భార్య. ఉన్న బంగారం అంతా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి తగలేశారు. పిల్లలు ఎదిగేసరికి వాళ్ళకి గోచిగుడ్డ కొనడానికి కూడా దిక్కులేదు. ఇప్పుడు మమ్మల్ని ఎలాగో ఆదుకోరు. తల్లిదండ్రులు ఉన్నారన్న జ్ఞానం ఉండక్కర్లా? ఎవరో వచ్చారు, కొంచెం ఊరుకోమ్మా. మన గొడవలు ఎప్పుడూ ఉన్నవే. తల్లి ధోరణిని అరికట్టాలని ప్రయత్నించాడు జగన్నాథం పెద్ద మనవడు. నువ్వు నోరు మూసుకొని అవతలికెళ్ళు కొడుకుని కసిరింది తల్లి. మీ మావగారిని చూడ్డానికి సుబ్బరామయ్య గారు వచ్చారు చెప్పింది జగన్నాథం భార్య. నా ఉనికిని తెలియజేస్తే కోడలు మాటలు తగ్గిస్తుందని ఆశించింది. వారి మాటలు ఆగిపోయాయి. జగన్నాథం నాతో ఏదో అనాలని ప్రయత్నిస్తుంటే నా బలను ఇంకా దగ్గరగా వేసుకుని ముందుకు వంగున్నాను. మన తండ్రులు వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఉన్నంత అన్యోన్యత, అనురాగము మన అన్నదమ్ములలో లేవు. మన అన్నదమ్ముల మధ్య ఉన్నంత ఆత్మీయత, అభిమానము మన పిల్లలలో కనిపించవు. తరం మారిన కొద్దీ అంతరం పెరుగుతోంది. ఇక ముందు జనరేషన్లో అన్నదమ్ములు కూడా స్నేహితుల్లా పలకరించుకుంటారేమో చిన్న స్వరంలో నీరసంగా అన్నాడు. అవునన్నట్లు తలూపాను. పిల్లల్ని కన్నాం, వాత్సల్యంతో పెంచి ప్రయోజకుల్ని చేశాం. కాబట్టి వాళ్ళు మనల్ని అంచెదశలో ఆదుకుంటారని ఆశించటం ఒట్టి అవివేకమే అవుతుందోయ్ అన్నాడు మరలా.
మౌనంగా ఉండిపోయాను. లేని శక్తిని కూడా తీసుకుని మాట్లాడుతున్నాడు జగన్నాథం. మన తల్లిదండ్రులకు మనం ఏ పాటి చేయగలిగామో గుర్తు తెచ్చుకుంటే మన పిల్లలు మనల్ని ఆఖరి దశలో ఆదుకోవటం లేదన్న ఆవేదన అంతగా ఉండదోయ్ అన్నాడు. పోనీ హైదరాబాద్ వెళ్ళి రెండో అబ్బాయి దగ్గర 10 రోజులు ఉండురారదు అన్నాను ఏదో అనాలని. నా సూచనను తిరస్కరిస్తూ అడ్డంగా తలూపాడు జగన్నాథం. అలా తిరగటం మొదలు పెడితే మా బ్రతుకులు తిరగడమే అయిపోతుంది. నాకు 4 కొడుకులున్నారన్న సంగతి మరచిపోకు అన్నాడు. ఎవరో వీపు మీద చెల్లున చెరిచినట్లయింది. అనాలోచితంగా అలా మాట్లాడినందుకు సిగ్గుపట్టాను. ఆహా, అది కాదు నా ఉద్దేశం. హైదరాబాద్లో అయితే పెద్ద డాక్టర్లు ఉంటారని మాటలు మారుస్తూ తొట్టుపాటు పడ్డాను. కాఫీ తీసుకోండి అన్నయ్య గారు అంటూ కాఫీ గ్లాస్తో వచ్చింది అతని భార్య. బావగారికి సుస్థిగా ఉందని తెలీదు. 4 రోజుల నుండి కనపడకపోతే చూసిపోదామని వచ్చా అన్నాను కాఫీ అందుకుంటూ. అక్కడ 10 నిమిషాలు గడిపి ఇంటికి బయలుదేరా. దారిలో జగన్నాథం అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మన తల్లిదండ్రులకి మనం ఏ పాటి చేయగలిగామో గుర్తు తెచ్చుకుంటే మన పిల్లలు మనల్ని ఆఖరి దశలో ఆదుకోవటం లేదన్న ఆవేదన అంతగా ఉండదోయ్. ఎంత సత్యం ఉంది అతని మాటల్లో. మేము 4 అన్నదమ్ములం. కాకినాడలోనే అందరికీ ఉద్యోగాలు, అందరికీ పెళ్లిళ్ళయ్యాయి. నాన్నగారు రిటైర్ అయ్యారు. అంతా కలిసి ఉండేవాళ్ళం. అమ్మదే ఇంటి పెత్తనమంతా. మేం జీతాలు తెచ్చి అమ్మ చేతిలో పోసేవాళ్ళం. అమ్మ చెప్పిందే వేదవాక్కు. ఆమె నిర్ణయాలకి తిరుగులేదు. సమిష్టిగా కొన్ని సంవత్సరాలు ఉన్నాం. తర్వాత ఉద్యోగరీత్యా అందరం విడిపోయాం. ఎవరి బతుకు వాళ్ళం బతికేవాళ్ళం. అయినా అమ్మ అనుజ్ఞ ప్రకారం నడుచుకునేవాళ్ళం. ఇంట్లో పెద్ద దిక్కు లేని సంసారాలు గడపటం మాకు కష్టంగా ఉండేది. మా దగ్గరికి రండంటే మా దగ్గరికి రండని అత్తమామలని కోడళ్ళు ఆహ్వానించేవారు. కారణం, అమ్మ కోడళ్ల చేత చేయించుకునేది కాదు. తనకి కోడళ్ల మడి ఆచారం నచ్చదు కాబట్టి వంట ఇంటి పూచి అంతా తనే తీసుకునేది. అమ్మ అందరి కోడళ్ల పరిస్థితిని గమనించి ఏ కోడల్ని ఆదుకోవాలో నిర్ణయించుకుని ఆ కొడుకు దగ్గరికి వెళ్ళేది నాన్నగారితో సహా. ఆమె నిర్ణయాన్ని వ్యాఖ్యానించే శక్తి గాని అధికారం గాని ఏ కోడలికి ఉండేది కాదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. మా దురదృష్టవశాత్తు అమ్మకి పక్షవాతం వచ్చి మంచాన పడింది. ఎంత వైద్యం చేయించినా గుణం కనపడలేదు. నాన్నగారు శారీరకంగానూ మానసికంగానూ కృంగిపోయారు. వయస్సు 80 దాటాయి. చూపు మందగించింది. చెవులు సరిగా వినిపించేవి కావు. అత్తమామలకి సేవ చేయాల్సిన వంతు వచ్చింది కోడళ్ళకి. మా ఆఖరి చెల్లిడి కొడుకు బారసాలకి అందరము కలిశాం. కోడళ్ళు 4 సమావేశమయ్యి ఓ నిర్ణయానికి వచ్చారు. అత్తమామల్ని చెరి 3 నెలలు ఉంచుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంగతి తెలుసుకొని నాన్నగారు చాలా బాధపడ్డారు. ఈ వృద్ధాప్యంలో ఎక్కడో ఒక చోట నిలకడగా ఉంటేనే బాగుంటుంది అన్నారు. కానీ మేమేం చేయగలం? 4 కోడళ్ళకి ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంది. ఎక్కువ పిల్లలు ఒకరికి, డబ్బు చాలక ఒకరు, పిల్లల అనారోగ్యం ఒకరికి, భార్యకి సుస్థి ఇంకొకరికి. అత్తమామలకి ఏళ్ల తరబడి సేవ చేసే శక్తి ఓపిక ఏ ఒక్క కోడలికి లేదు. మీరంతా ఒట్టి భార్యా విధేయులరా అని ఘాటుగా విమర్శిస్తూ తన అసంతృప్తిని అసమ్మతిని తెలియజేసింది మా అక్క. మేమెవ్వరం మాట్లాడలేదు. నా దగ్గర అమ్మని నాన్నని ఉంచుకోగలను. దానికి మీ బావగారు ఏ అభ్యంతరము చెప్పరు. కానీ లోకం మిమ్మల్ని ఆడిపోసుకుంటుంది. కొడుకుల చేతిలోనే తన ప్రాణం పోవాలని అమ్మ కోరుకుంటుంది అంది అక్క గద్గద స్వరంతో. అక్క మాటలు విని అమ్మ కంట తడి పెట్టుకుంది. మూగ వేదన వ్యక్తం చేసింది. నాన్నగారు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు. అయినా మేము నోరు కదపలేదు. 4 మౌనం పాటించాం. కోడళ్ల ఒప్పందం అమల్లోకి వచ్చింది. అమ్మ నాన్న 4 పిల్లల దగ్గర 3 నెలల చొప్పున ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. మొదట అమ్మ, తర్వాత నాన్నగారు 2 సంవత్సరాల వ్యవధిలో పోయారు. ఆఖరి దశలో వారెంత ఆవేదన పడ్డారో మాకు తెలుసు. తీరని వ్యధకి గురి చేశాం. నాకు 3 కొడుకులున్నారు. ఉద్యోగం చేసి ఆస్తిని కూడబెట్టలేకపోయినా పిల్లలకి పెద్ద చదువులు చెప్పించాను. అదృష్టవశాత్తు అందరికీ మంచి ఉద్యోగాలే లభించాయి. మన పిల్లలే మన ఆస్తి అనుకొని తృప్తి పడేవాళ్ళం. పెద్దబ్బాయి హైదరాబాద్లో బ్యాంక్ ఆఫీసర్, రెండోవాడు శ్రీకాకుళంలో కాలేజీ లెక్చరర్, ఆఖరివాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్. ఆఖరి అబ్బాయికి 5 ఏళ్ల క్రితమే పెళ్లి చేశాను. నేను సర్వీస్లో ఉండగానే వాడికి మా కాకినాడలో ఉద్యోగం అయింది.
నేను రిటైర్ అయింది కాకినాడలోనే కాబట్టి ఆఖరి వాడి దగ్గరే ఉన్నాం. ఎవరికి బాధరబందీ లేవు. ఎవరి సంసారం వాళ్ళు గడుపుకుంటున్నారు. అందరికీ పిల్లలున్నారు. అయితే పెద్ద సంసారాలు మాత్రం కావు. నా పెన్షన్లో పాలవాడికి డబ్బు ఇస్తూ ఉంటాను. అది వద్దంటాడు మా అబ్బాయి. మీ పెన్షను మీ స్వంత ఖర్చులకి ఉంచుకోండి అంటాడు. ముత్యాల్లాంటి 3 పిల్లల్ని కన్నావోయ్ అని జగన్నాథం అంటూ ఉంటే నాకు గర్వంగానే ఉంటుంది. ఆ రోజు ఇంటికి చేరేసరికి బాగా రాత్రి అయింది. నా భార్య విశాల మనవడికి అన్నం తినిపిస్తుంది. అబ్బాయి రఘు ఆఫీస్ నుంచి వచ్చి బజారుకి వెళ్ళాడు. మేమిద్దరము కలిసి భోజనం చేయటం అలవాటు. పంచ మార్చుకొని వాళ్ళ కుర్చీలో కూర్చున్నా. పెద్దబ్బాయి ఉత్తరం రాశాడండి అంది విశాల. ఏమని రాశాడు అడిగాను. ఉత్తరం చదవలేదు, సుగుణ చెప్పింది అంది. వీధిలో పాలు పోయించుకుని లోనికి వస్తున్న కోడలు సుగుణని అడిగా. ఏమ్మా, పెద్దవాడు జాబు రాశాట? రాశారండి జవాబు చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. అంతా కులాసేనా? ఏం రాశాడు? ఉత్తరం ఎక్కడ ఉందే అడిగింది విశాల. ఉత్తరం అక్కడే టేబుల్ మీద పెట్టి ఉంటారు చూడండి. వంటగదిలో నుంచే సమాధానం వచ్చింది. కుర్చీలో నుంచి లేచి టేబులు సొరుగు వెతికి చూశా. ఎక్కడా కనబడలేదు. అంతలో అబ్బాయి రఘు వచ్చాడు. పెద్దన్నయ్య రాసిన ఉత్తరం ఏదిరా అడిగింది విశాల. అవునమ్మా, రాశాడు. అక్కడే రేడియో దగ్గర టేబుల్ మీద పెట్టానే చెప్పాడు బట్టలు మార్చుకుంటూ. ఆ ఉత్తరం ఎంత వెతికినా కనబడలేదు. విసిగెత్తి ఊరుకున్నాం. రాత్రి భోజనం చేస్తూ మరలా అడిగాను. ఏం రాశాడురా మీ పెద్దన్నయ్య? ఏమీ లేదు, మామూలు సంగతే అన్నాడు. మీ వదిన పిల్లలు అంతా బాగున్నారా? ఆతృతగా అడిగింది విశాల. పెద్ద కొడుకు పిల్లలు అంటే అత్తయ్య గారికి చెప్పలేనంత అభిమానం అనేసి నవ్వు మొహం పెట్టింది సుగుణ. కోడలి మాటలకి విశాల మనసు చివుక్కుమంది. ఆ సంగతి విశాల మొహంలో కొట్టవచ్చినట్లు కనిపించింది. అయినా అత్తాకోడళ్ల మధ్య ఆ పాటి మాట విసుళ్ళు ఉండటం అతి సహజం. అప్పుడప్పుడు మాటలు విసరటం ఈ మధ్యనే మొదలుపెట్టింది సుగుణ. గమనించినా పట్టించుకోనట్లు వినిపించుకోనట్లు ప్రవర్తించేవాణ్ణి. విశాల చాలాసార్లు నాతో అంది, కోడల ధోరణి మాడుతోందండి అని. ఉత్తరం కనిపించకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉందిరా అన్నాను మాటలు మారుస్తూ. ఆఫీసు నుంచి వస్తూ రేడియో కింద పెట్టాను నాన్నగారు అన్నాడు. ఇంకా ఏమని రాశాడ్రా అడిగాను వాడు ముభావంగా ఉండటం గమనించి. మిమ్మల్ని ఇద్దరిని పంపమని రాశారు అన్నాడు పొడిగా. ఎక్కడికి? హైదరాబాదే కంగారు పడింది విశాల. పకాలన నవ్వింది సుగుణ. అత్తయ్య గారు, హైదరాబాద్ అంటే కాశీ కలకత్తా అనుకుంటున్నారా? అది మన తెలుగుదేశమే. మన కాకినాడలాగే ఉంటుంది. ఇంతకన్నా చాలా పెద్ద పట్టణం అంది సుగుణ. ఎందుకు రమ్మని రాశాడురా అడిగింది. 10 రోజులు ఇక్కడ ఉంటారు, పంపమని రాశాడు చెప్పాడు పీట మీద నుంచి లేస్తూ. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. పెద్దవాడు అర్జెంటుగా రమ్మని ఎందుకు రాశాడు? పిల్లలకు ఒంట్లో బాగుండలేదా? భార్యకి సుస్థిగా ఉందా? ఆలోచనలో పడ్డాను. ఏమండి, పెద్దవాడి దగ్గరికి వెళదామా అడిగింది విశాల. నీకు వెళ్ళాలని ఉందా అడిగాను. అవును, ఎందుకింత అర్జెంటుగా పంపమని రాశాడు? ఏమో అదే తెలీదు. ఉత్తరం కనబడితే బావుణ్ణు, చదివితే అర్థమయ్యేది అంది నిరుత్సాహంగా. వివరంగా రాసి ఉండడు, రాస్తే రఘు చెప్పడు అన్నా. మర్నాడు ఉదయం చాకలికి బట్టలు వేస్తూ, ఎల్లుండికల్లా తప్పకుండా తీసుకురావాలోయ్. అత్తయ్య గారు మామయ్య గారు హైదరాబాద్ వెళతారు చాకల్ని హెచ్చరించింది సుగుణ. అయితే తాతగారు హైదరాబాద్ వెళ్తారా? నేను మీతో వస్తా. నా ఒడిలో కూర్చున్న మనవడు నానాజీ మారాన్ చేయటం మొదలుపెట్టాడు. అలాగే బాబు అన్నాను. రేపే వెళదాం అన్నాడు చలాకీగా. రేపే ఎలా వెళ్తారా? 10 రోజులు ఉండాలి ఆయన. మంచి రోజు చూసుకోవద్దు. అయినా హైదరాబాద్ నువ్వెందుకు? చదువక్కర్లేదా? కొడుకును కసిరింది సుగుణ. తెల్లమొహం వేశాడు నానాజీ. 4 రోజులు గడిచాయి. మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారో టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్కి వచ్చి తీసుకెళ్తానని అన్నయ్య రాశాడు చెప్పాడు రఘు. ఎల్లుండి పంచమి బుధవారం బాగుంది. గోదావరి ఎక్స్ప్రెస్లో వస్తున్నట్టు టెలిగ్రామ్ ఇయ్యి అన్నా. సికింద్రాబాద్ స్టేషన్కి పెద్దబ్బాయి భాస్కరం వచ్చాడు. టాక్సీ మీద ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మమ్మల్ని చూడగానే ఆప్యాయంగా పలకరించి ఆదరణగా ఆహ్వానించింది పెద్ద కోడలు సావిత్రి. మనవలు మనవరాళ్ళు మమ్మల్ని వాటేసుకున్నారు. వారి ఆదరణకు ముగ్ధులమయ్యాం.
ఏమా సావిత్రి, అర్జెంటుగా మమ్మల్ని పంపమని ఉత్తరం రాయించావు, బెంబేలెత్తి పారిపోయి వచ్చావు అనుకో అంది విశాల. కారణం లేకుండా కలహం రాదు, అవసరం లేకుండా ప్రయాణము ఉండదత్తయ్య అంది నవ్వుతూ. అదే, ఆ కారణమేమిటో ఆ ఉత్తరంలోనే రాస్తే మేమింతగా హడలి చచ్చేవాళ్ళం కాదుగా అంది విశాల. అయితే ఆ ఉత్తరం మీరు చదవలేదా? అత్తాకోడళ్ల సంభాషణ వింటున్న భాస్కర్రావు అడిగాడు తల్లిని. లేదురా, మతిమరుపు పడుతాయి. మీ తమ్ముడు ఉత్తరం తెచ్చి ఎక్కడో పడేశాడు. ఎంత వెతికినా కనపడలేదు. అమ్మని నాన్నని పంపు, 10 రోజులుండి వస్తారు అని రాశావని మాత్రం చెప్పాడు అన్నాను. ఒక్క క్షణం ఆగి అన్నాడు భాస్కరం. మీరు కాకినాడ వదిలి రారు. పిల్లలు మిమ్మల్ని చూడాలని ఉందంటారు. మాకు రావాలని ఉన్నా పిల్లలతో వస్తే ఎంత ఖర్చో మీకు తెలుసుగా. తక్కిన మనవల ముచ్చట కూడా మీరు తీర్చాలి. ఇక్కడ కొంతకాలం ఉంటారని రమ్మని రాశా నాన్నగారు విడమర్చి చెప్పాడు భాస్కరం. తాతగారిని మామగారిని మన ఊరు తీసుకురమ్మని పిల్లలు ఒకటే పట్టు, అందుకని రప్పించక తప్పలేదత్తయ్య గారు అంది సావిత్రి. సరి సరి, మంచి పనే చేశారు. ఆప్యాయంగా కోడల్ని చూసింది విశాల. పెద్ద మనవుడు రోజు సాయంత్రం వేళ నగరంలోకి తీసుకుని వెళ్తుండేవాడు. కాలక్షేపం బాగుండేది. చార్మినారు, అబిడ్ సెంటరు, కోఠి, గోల్కొండ చాలా ప్రదేశాలు చూపించాడు రోజుకొకటి చొప్పున. ఆనాడు సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్కి వెళదాం అన్నాడు. 3వ మనవుడు ప్రకాష్ కూడా వస్తానని పేచీ పెట్టాడు. తాతయ్య గారు, ఐస్ క్రీం కొని తెస్తా అంటూ క్యాంటీన్ వైపు వెళ్ళాడు పెద్ద మనవడు. ప్రకాష్ ఎదురుగా ఉన్న క్యాంటీన్ పేరుని కూడబలుకొని చదవటం మొదలుపెట్టాడు. వాడు 2వ తరగతి చదువుకుంటున్నాడు. ఏరా బాబు, నువ్వు బాగా చదవటం లేదుట, మీ నాన్న చెప్పాడు అన్నా. బాగానే చదువుతున్నా తాతయ్య గారు, ప్రైవేటు కూడా వెళ్తున్నా. నాన్నగారు ఎప్పుడూ అలాగే అంటారు. నాకు 8 ఎక్కాలు వచ్చు. డాక్టర్ గారి అబ్బాయి రామానికి 5వ ఎక్కం కూడా రాదు. ఎప్పుడూ టీచర్ వాడిని తిడుతూ ఉంటారు చెప్పాడు. ఎలాగైనా నీ చదువు బాలేదురా. 2వ క్లాస్ వాడికి 12, 16ల వరకు ఎక్కాలు రావాలి. రోజు నా దగ్గర పడుకో. ఎక్కాలు, ఇంగ్లీష్ పేర్లు అవి చెప్తా. క్లాసులో ఫస్ట్ రావాలి తెలుసా అన్నాను బుజ్జగిస్తూ. ఎన్నాళ్ళు చెప్తారు తాతయ్య గారు, మీరిక్కడ ఉండేది 3 నెలలేటగా అన్నాడు. 3 నెలలా? ఎవరన్నారు అడిగాను కలవరంగా. అమ్మా నాన్న అనుకుంటుంటే విన్నా. ఇక్కడి నుంచి శ్రీకాకుళం పెద్ద చిన్నాన్నగారింటికి వెళ్తారటగా. అక్కడ ఒక 3 నెలలు ఉంటారటగా. మీరు మళ్ళీ మా ఊరు వచ్చేసరికి 12 కాదు 16 ఎక్కాలు అప్పచెబుతాలేండి అన్నాడు అమాయకంగా. నిర్విణ్ణుడనయ్యాను. పెద్దవాడు ఐస్ క్రీం తెచ్చి ప్రేమగా అందించాడు. తినాలని అనిపించలేదు. అయినా వాడి తృప్తి కోసం తీసుకోక తప్పింది కాదు. హైదరాబాద్ అంటే హడలు చచ్చాను. ఇక్కడ కూడా బాగానే ఉంది సుమండి అంది విశాల. అయితే ఇక్కడనే ఉండిపోవాలని ఉందా అడిగా. ఏం తప్ప? ముత్యాల్లాంటి 3 పిల్లల్ని కన్నాను. మనకి సౌఖ్యంగా ఉన్న చోట ఎంతకాలమైనా ఉంటాం. మనకడ్డేమిటండి అంది. ఆమె అమాయకత్వానికి జాలి వేసింది. యుగధర్మం ఆమెకి తెలీదు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.